ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 18 సంవత్సరాల వయసు నుంచి 69 సంవత్సరాల వయసులోపు వారిని భారతదేశంలో ఐసీఎంఆర్ వారు సర్వే చేసినప్పుడు 29% ఇండియా మొత్తం షుగర్ వ్యాధి ఉంది అని 2024 గణాంకాలు ఐసీఎంఆర్ వారి లెక్కలు చెప్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 30 ఏళ్లు పైబడిన వారిని చూసినప్పుడు 100కి 30 మందికి షుగర్ వ్యాధి ఆల్రెడీ వచ్చేసింది. మరి అలాంటి షుగర్ వ్యాధి మనకు రాకూడదన్నా, మన పిల్లలకి రాకూడదన్నా, మరి బ్రేక్ఫాస్ట్ వల్ల ఎక్కువ షుగర్ వచ్చే రిస్క్ ఉందా, లంచ్ వల్ల షుగర్ ఎక్కువ వస్తున్నదా, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ వల్ల షుగర్ వస్తుందా, నైట్ తినే డిన్నర్ వల్ల షుగర్ వస్తుందా, అసలు ఇన్సులిన్ ఎప్పుడు బాగా ఎక్కువ ఉత్పత్తి ఎప్పుడు బాగా పనిచేస్తుంది, ఈవినింగ్ సమయానికి ఇన్సులిన్ పనితనం ఎలా ఉంటుంది, నైట్ ఫుడ్ తింటే షుగర్ ఎందుకు వస్తుంది, ఎర్లీగా 6కి 7కి డిన్నర్ తింటే షుగర్ ఎందుకు రాదు, దీని వెనుకుండే వాస్తవాల్ని ఇన్సులిన్ గ్రాఫ్ని చూపిస్తూ మీ అందరికీ షుగర్ వ్యాధి రాకుండా రక్షించుకునే వాస్తవాన్ని ఈరోజు అవగాహన కలిగించబోతుంది. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మన శరీరంలో హార్మోన్స్, గ్రంథుల పనితీరు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. చేత డే టైం మన శరీరంలో హార్మోన్స్ వేరుగా ఉంటాయి, నైట్ టైం హార్మోన్స్ వేరుగా ఉంటాయి. డే టైం హార్మోన్లు అంటే ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మన బాడీలో కార్టిజాల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ అంటే మన యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేసుకోవటానికి, మన మెటబాలిజంని స్పీడప్ చేయటానికి అది ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఇది ఎంత పెరుగుతూ ఉంటుందో దానికి తగ్గట్టు మనం పనిచేసుకోవాలంటే మరి ఆహారం తినాలి. కాబట్టి ఆకలిని ఉత్పత్తి చేసే హార్మోన్స్ కూడా గ్రెలిన్ ఇట్లాంటి ఉత్పత్తి మంచిగా ఉంటాయి. తిన్న ఆహారం ద్వారా చక్కెర పెరగకుండా నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సమయానికి 8-9 ఆ సమయంలో చూడండి ఇన్సులిన్ ఉత్పత్తి ప్యాంక్రియాస్ గ్రంథి పీక్ లెవెల్లో ఉత్పత్తి చేస్తుంది. అంటే మన శరీరం ఆహారం మంచిగా నైట్ అంతా తినం కాబట్టి ఉదయం పూట బాగా తీసుకుని ఎక్కువ పని చేసుకోవటానికి ఆకలి హార్మోన్స్, రక్తంలో చక్కెర పెరగకుండా నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి కూడా బాగా ఉంది. అంటే ఇప్పుడు మనం బాగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఇలా తిన్నప్పుడు కూడా రక్తంలో చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ సరిపడా బాగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనకు షుగర్ రాకుండా నియంత్రించగలుగుతుంది. చూడండి, 1-2కి మనం లంచ్ తీసుకుంటాం. ఆ సమయానికల్లా ఉదయం నుంచి ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేసి కొంత అలసిపోతుంది. అందుకనే మధ్యాహ్నానికి ఇన్సులిన్ ఉత్పత్తిని కొంత తగ్గిస్తుంది. అందుకనే లంచ్లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నామా షుగర్ వచ్చే రిస్క్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా కాదు, కొంత. కానీ తినొచ్చు, కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఇన్సులిన్ పనితనం తగ్గుతున్నది కాబట్టి కొంచెం ఆలోచించాలండి. ఇక సాయంకాలం అయ్యేసరికి చూడండి, ఈవినింగ్ మనం స్నాక్స్ తింటాం కదా, ఆ సమయానికి ఇన్సులిన్ గ్రాఫ్ చూడండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు చూశారు, లంచ్ అప్పుడు చూశారు, ఈవినింగ్ స్నాక్స్ సమయానికి ఇన్సులిన్ ఉత్పత్తి ఇంకా తగ్గుతుంది. మరి ఈవినింగ్ మీరు స్నాక్స్ తిన్నప్పుడు ఆ స్నాక్స్కి ఆ ఇన్సులిన్ సరిపోతుంది. తినే లైట్ ఫుడ్ కాబట్టి స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారు, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఫ్యాట్ ఫుడ్ వల్ల మరి ఇన్సులిన్ అవసరం ఎక్కువ ఉండదు. అదే నైట్ 10 గంటలకి 9 గంటలకి అందరూ డిన్నర్ తింటున్నారు కదా, మనం డిన్నర్లో హెవీ ఫుడ్ తింటాం. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కంటే, ఎందుకంటే పని హడావుడిలో పగల సరిగా తినకుండా ఆరాంగా రాత్రి 9-10 గంటలకు మంచిగా ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఫుడ్స్ తింటాం. అన్నం కానీ, స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి బాగా తీసుకుంటారు. మరి ఇవన్నీ రక్తం లోపలికి ఎక్కువ చక్కెరను పంపిస్తాయి. ఆ చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ గ్రంథి నేను పొద్దున్న నుంచి పనిచేసి అలసిపోయాను, నైట్ టైం ఉత్పత్తి చేయటం నా డ్యూటీ కాదు అన్నట్టు అది అతి తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. చూడండి, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ పెరిగే అవకాశాలు. అంచేత ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటం అనేది ఎక్కువ నైట్ టైం ఫుడ్ వల్ల జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధి. రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్లకుండా ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు సరిగా వినవు. అంచేత నైట్ టైం ప్యాంక్రియాస్ గ్రంథికి తిన్నారా రెస్ట్ ఉండదు. రెస్ట్ లేకుండా ప్యాంక్రియాస్ గ్రంథిని వాడితే ఏజ్ రాకుండానే షుగర్ వస్తుంది. 60-70 ఏళ్ళ పైబడిన తర్వాత వచ్చే షుగర్ వ్యాధి ఇప్పుడు 20-30 ఏళ్ళకి ఎందుకు వస్తున్నది అంటే 2024 ఐసీఎంఆర్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 10 మంది పిల్లలకి బార్డర్లో షుగర్ వచ్చేసింది. 19 లోపు వయసు పిల్లలకే 10% మందికి పిల్లలకి షుగర్ వచ్చేది. అంటే పిల్లలందరికీ కూడా నైట్ ఫుడ్ పెట్టేస్తుంది. అందుకని ఇది మెయిన్ ప్యాంక్రియాస్ గ్రంథి నైట్ అంతా 10 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ లేకపోతే డే టైం ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి చేయలేదు, ఇన్సులిన్ పనితనం సరిగా ఉండదు, ఇన్సులిన్ క్వాలిటీ కూడా బీటా సెల్స్ కూడా నైట్ 10-12 గంటల రెస్ట్ తీసుకో. ఆ రెస్ట్ తీసుకుంటేనే
డే టైమ్ ఎఫిషియన్సీ అందుకని మీరు నైట్ 9-10 గంటలకు డిన్నర్ తింటారు కదా, ఆ డిన్నర్ని ఈవినింగ్ 5కో 6కో స్నాక్స్ అని తింటున్నారు కదా, స్నాక్స్ మానేసి స్నాక్స్ సమయానికే డిన్నర్ తినండి, మీకు షుగర్ రాకుండా ఉంటుంది. ఆ డిన్నర్లో కూడా కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ ఉండాలి. న్యాచురల్ కొవ్వులతో పాటు ప్రోటీన్, ఫైబర్ కొంచెం మంచిగా ఉంటే షుగర్ వ్యాధి రా. అలాంటి ఆహారం అంటే నానపెట్టిన విత్తనం, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుడు పప్పు, బాదం, వాల్నట్స్, పిస్తా పప్పులు ఇలాంటి విత్తనాలని ఒక 5-6 రకాల విత్తనాలు అన్నేసి నానపెట్టుకోండి. ఇవి పెట్టుకుని నేరేడు, దానిమ్మ, జామకాయ, రేక్కాయ, కమ్మల, దానిమ్మ గింజలు ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకోండి. ఈ విత్తనాలు పెట్టుకుని తినేసి ఫ్రూట్స్ తినండి. ఇవి పీచులు ఉండటం వల్ల చక్కెరని స్పీడ్గా వెళ్ళనివ్వు. ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంటెంట్ నుండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా రిలీజ్ అవుతుంది. న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల ఇప్పుడు నానబెట్టేసరికి తేలిగ్గా అరుగుతాయి, స్పీడ్గా వెళ్లకుండా స్లోగా వెళతాయి, రక్తంలో చక్కెరని డిన్నర్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్, నట్స్ అండ్ సీడ్స్తో ఫ్రూట్స్ని తింటూ బెస్ట్ డిన్నర్గా మీరు ముగించండి. పిల్లలకు కూడా ఇట్లాంటివి వాళ్ళకు కూడా షుగర్ వచ్చే రిస్క్ బాగా దీనివల్ల బలం వస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఎర్లీ డిన్నర్ వల్ల మీ బాడీలో సెల్స్ అన్ని సెల్యులర్ క్లీనప్ చేసుకుని ఉదయానికి హెల్దీగా తయారయ్యే అలవాటు. ప్యాంక్రియాస్ రెస్ట్ 10 అవర్స్ తీసుకుంటే రేపు ఉదయానికి నేను రెడీ, నేను మంచిగా పడుకున్నాను, ఎంతైనా ఇన్సులిన్ నేను ప్రొడ్యూస్ చేయగలనని మంచి ఊపుతో పనిచేస్తుంది ప్యాంక్రియాస్. కాబట్టి స్నాక్స్ అనేది మానేయండి. డిన్నర్ నైట్ తిని చేజేతులా షుగర్ వ్యాధి 80-90% తెచ్చుకునే రిస్క్లో మన శరీరాన్ని మనం తయారు చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.